వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కమెంట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మా చుట్టూ ప్రాణాలు కదా. ఈ రోజు న్యూస్ ఏంటో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసేద్దాం. అమ్మా బంగారు తల్లి చున్నీ వేసుకోమ్మా. లైకుల కోసం ఎలా పడితే అలా చేస్తున్నారు రీల్స్. ఇలాంటి దారుణాలు చూస్తే షాక్ అమ్మా. ఈడొకడు సునీత సునీత అనుకుంటే తెల్లవారే వచ్చేస్తాడు. ఏం లేదు, మీ వీడియోలు చాలా బాగుంటాయి అంటున్నా. ఆడియన్స్ మీరు కూడా ఫన్మోజీ 2D ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఆంధ్రాలో విచ్చలవిడిగా పెరిగిపోయిన బర్డ్ ఫ్లూ. అయితే హైదరాబాద్ లో ఉంటున్న మాకేటి అక్కడ మీరు కోడి పెంటలో కాలేశారు. హౌ ఎక్కడ చైనాలో కరోనా వైరస్ వస్తే అది ప్రపంచం అంతా పాకలేదా? తాకింది. సో ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ వస్తే మీ రాష్ట్రానికి రాదని గ్యారంటీ. అందుకే హెచ్చరిస్తున్నా, తస్మా జాగ్రత్త. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? కొన్ని రోజులు చికెన్ తినడం మానేయాలి. అయితే మటన్ తినొచ్చు అనమాట. ఫిష్, ప్రాన్స్ కూడా తినొచ్చు. ఈడేంటి ఇందాక నుంచి మనతోనే మాట్లాడుతున్నట్టున్నాడు. అవును, ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరికి షేర్ చేయండి. ఓకే, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నా దేశానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఈ రీల్ అయినా నలుగురికి షేర్ చేద్దాం. అంకుల్ సుల్తాన్ బాయ్ అద్దె మన ముక్కు ఈ బొకడాగాలికి షేర్ చేసి వేస్ట్. పక్కింటి పంకజం ఇంటికి షేర్ చేద్దాం బెస్ట్. లేకపోతే చికెన్ షాప్ లో కూడా కొసరు అడుగుతుంది. టైం 9 అయిపోయింది. ఈ లిల్లీ అంటే ఇంకా లేవలేదు. లిల్లీ తల్లి, లిల్లీ తల్లి, లిల్లీ తల్లి. వద్దులే లిల్లీ. చెప్పు గోవిందు. ఆఫీస్ టైం అవుతుంది, క్యారేజ్ పెట్టావా? అన్ని రెడీగా ఉన్నాయి, నువ్వు స్నానం చేయడమే లేటు. ఆఫీస్కి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్ళాలంటే సెంట్ కొట్టుకొని కూడా వెళ్ళచ్చు. ఏ ఫ్రెండ్స్ మీరు చేస్తారా? నిజం చెప్పండి. చీ, నిన్ను అడిగాను చూడు, నన్ను నేను అనుకోవాలి. అయితే అనుకో, స్నానం చేయాలంట. స్నానం ఏదో వాటర్, సబ్బు, షాంపూ ఏదో ఫ్రీగా వస్తున్నట్టు. ఈ మధ్య స్నానం చేసే వాటర్ కూడా బిల్లు వేస్తున్నారు తెలుసా? తెలుసు మరి మగన్. ఏమావయ్య మీరు ఇంకా పోలేదా? ఏంటి గోవిందా మాటలు? అదే లిల్లీ, ఇంకా కేరళ పోలేదా అని. వెళ్ళలేదా అని అడగాలి, పోలేదా ఏంటి పోలేదా? మీ నాన్న ఏదో తిన్నంగా మాట్లాడినట్టు. నాకు మలయాళం అర్థం కాదని మాట్లాడే మధ్యలో ఎన్ని బూతులు యాడ్ చేస్తాడు తెలుసా? మీరు మాట్లాడే భాష కూడా నాకేమైనా అర్థం అవుతుందా మరి మగన్? ఏదేదో మాట్లాడతారు, పొడికిళ్ళు, పందిళ్ళు, కొక్కిళ్ళు అనుకుంటూ. వాట్ ఈస్ దిస్?